రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపు 4 కోట్లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తుది జాబితా ప్రకారం ఉన్న 3,69 లక్షల మంది ఓటర్లకు మరో 37,30,000 మంది కొత్త ఓటర్లు జతకానున్నారు. ఓటు నమోదు చేసుకోవాలంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన పిలుపుతో నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య 11,77,000గా ఉందని ఈసీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు నమోదు కోసం ఈసీ ఇచ్చిన పిలుపునకు అనూహ్యమైన స్పందన లభించింది. ఓటర్ల సంఖ్య 4 కోట్లకు చేరువగా రానుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. జనవరి 11న ప్రకటించిన ఓటర్ల తుది జాబితాలో 3,69 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, గతేడాది నవంబర్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత నుంచి ఇప్పటి వరకు 37,28,885 ఫామ్ 6 దరఖాస్తులు వచ్చాయని ద్వివేది చెప్పారు. 2019 జనవరి 11న ప్రకటించిన ఓటర్ల తుది జాబితా తర్వాత 11,77,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. మార్చి 25 నాటికి పరిశీలన ప్రక్రియ ముగిశాక అర్హులకు కార్డులు జారీ చేస్తామని తెలిపారు. సుమారుగా 5 లక్షల మంది మొత్తం స్టేట్లో మాకు ఫార్మ్ 6 అప్లై చేశారు. చాలా గొప్ప అచీవ్మెంట్గా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది అవేర్నెస్ వల్లనే జరిగింది. అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో అందరూ సహాయ సహకారం ఇచ్చారు. ప్రస్తుతం మాకు 12 లక్షల వరకు ఫార్మ్స్ ఇప్పుడు మరి వెరిఫికేషన్స్ కొరకు పెండింగ్గా ఉన్నాయి. 25th వరకు ఇవన్నీ ఫార్మ్స్ వెరిఫై చేసి ఎవరైనా ఆరోలు ఉంటే వాళ్ళు ఓటర్ లిస్టులో నమోదు చేయడం జరుగుతుంది. అదే రోజు నాడు మాకు ఈ మొత్తం ఓటర్ లిస్ట్ కూడా ఫైనల్ అవుతుంది. కాబట్టి ఈ సెకండ్ సప్లిమెంట్ మేము 26th నాడు పబ్లిష్ చేస్తాం. అవి మేము పొలిటికల్ పార్టీస్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది. 26th నుంచి మరి 31st వరకు ఈ కొత్త ఇపిక్ కార్డు కూడా ఫోటో ఐడెంటిటీ కార్డు కూడా ప్రింట్ చేసి మరి ఇవ్వడం జరుగుతుంది. బహుశా ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో 1st to 7th లోపు వాళ్ళకి ఈ కొత్త ఇపిక్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి 28 నుంచి 31 లోపు జిల్లాల్లో పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని ద్వివేది తెలిపారు. అదే రోజు పోస్టల్ బ్యాలెట్ కూడా అందజేస్తామన్నారు. 4 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఎక్సైజ్ దాడుల్లో మార్చి 1 నుంచి 15 వరకు 5,44 లక్షల రూపాయల విలువైన మద్యం సీజ్ చేశామని, 18 లక్షల విలువైన వివిధ రకాల డ్రగ్స్ పట్టుకున్నామని చెప్పారు. దాడుల్లో 1,63,823 లీటర్ల దేశీయ, విదేశీ మద్యం సీజ్ చేశామని వెల్లడించారు. 2,077 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.